చెప్పదలుచుకున్నాను. 2009లో ఒక దౌర్భాగ్యుడు ఒక పార్టీ పెట్టాడు. ఎవరు అభిమానాన్ని కోరి వాడు అంత స్థాయికి వెళ్ళాడో వాళ్ళకి తెలుసు. కానీ సామాజిక న్యాయం అని చెప్పారు, పార్టీ పెట్టాడు. తన మీద మోజుతోనో తెలియదు, డాన్స్ తోనో తెలియదు, స్టెప్పులతోనో తెలియదు, కొంతమంది ఓట్లేశారు. 80 లక్షల మంది ఓట్లేశారండి. ఆ 80 లక్షల మందికి వాళ్ళ దగ్గరకు వచ్చి వాడు ఎప్పుడన్నా కానీ నేను తాకట్టు పెడతానని పార్టీ అని ఒక్కసారి చెప్పాడా అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం అంతా ఉంది. 80 లక్షల మంది తెలుగువాడి గౌరవాన్ని మూట కట్టి తీసుకెళ్లి సోనియా గాంధీ కాలు దగ్గర తాకట్టు పెట్టిన దౌర్భాగ్యుడు చిరంజీవి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటున్నాం. ఈరోజు ఎవడన్నా నాయకుడు ఒక ప్రాంతంలో పెరిగాడంటే, ఒక విలేజ్ లో ఒక నాయకుడు పెరిగాడంటే, రాష్ట్రంలో ఒక నాయకుడు పెరిగాడంటే యువకులకు ఆదర్శంగా నిలవాలి. కానీ ఈ రోజు మన తెలుగు జాతి గౌరవాన్ని తీసుకెళ్లి పడేశారు. ఈ రోజు మన ఊర్లో పసుపు జెండాకి ఒకసారి పసుపు రంగు వేసామంటే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అలాగే ఉంటది. కానీ పక్కనున్న దిమ్మ మాత్రం వైఎస్ఆర్, పీఆర్పీ ఎన్ని పార్టీలు మారుతుందో ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటున్నాను. ఈరోజు